హలో వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ అండ్ థాట్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము ద్వారకా తిరుమల వెళ్ళాం. ఆ వీడియో అయితే పెట్టాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఊరు నుంచి ద్వారకా తిరుమల 1 అవర్ జర్నీ ఉంటుంది. మేమైతే కారులో వెళ్ళామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి 9కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 10 అలా అయ్యింది. కార్ పార్క్ చేసి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం, టెంపుల్ లోపలికి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి షాప్స్ ఉంటాయి, ప్రసాదాలు, అలాగే కొబ్బరికాయలు, ఇంకా షాప్స్, బ్యాంగిల్ షాప్స్, ఇంకా రకరకాల దండలు, ఇంకా చాలా ఉంటాయి ఐటమ్స్ అయితే. ఫస్ట్ అయితే దర్శనానికి అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఈరోజు మరీ అంత రష్గా లేదు. మేము వెళ్ళిన రోజు ట్యూస్డే వెళ్ళాము. మేము మరీ అంత రష్గా లేదు, త్వరగానే అయిపోయింది దర్శనం కూడా, ఒక హాఫ్ అన్ అవర్లో. మేము డైరెక్ట్ ఇంక టెంపుల్కి వెళ్ళిపోయాం. మాకేమీ స్నానం చేయడం, మొక్కు అలాంటివి ఏం లేవు, నార్మల్గా వెళ్దాం అనుకున్నాం అనేసి. దీనికి ఆపోజిట్లోనే మనకి గోశాల ఉంటుంది. ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ గోశాల ఉంటుందన్నమాట. ఇందాక షాప్స్ చూసాం కదా, దానికి ఆపోజిట్లో గోశాల ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు, కృష్ణుడు. దాని చుట్టూ తిరుగుతారు, గోశాల చుట్టూ 3 టైమ్స్. అలాగే వాటికి ఆ ఫుడ్ కూడా పెడతారు ఆవులకి, అది మంచిది అనేసి. ఇక్కడికి మనం ఎంటర్ అవ్వగానే షాప్స్ తర్వాత మనకి ఇట్లాగా కళ్యాణ మండపాలు ఉంటాయి. ఇక్కడ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. మ్యారేజ్ సీజన్లో గుళ్ళో మొక్కుకుంటారు కదా, మ్యారేజ్ చేసుకుంటామని, అలాంటి వాళ్ళు ఇక్కడ కళ్యాణ మండపంలో చేసుకుంటారనమాట. ఇక్కడ మ్యాక్సిమం వీడియో అయితే తీసాను. లోపలికి ఫోన్ అయితే ఎలో లేదు గుడి లోపలికి. ఇక్కడ ఇలా వెళ్ళగా రైట్ సైడ్లో ఫోన్ కౌంటర్ ఉంది. అక్కడ మనం మనీ కడితే 20 రూపీస్ ఎంతో స్లిప్ ఇస్తారు. మన ఫోన్స్ తీసుకుని దర్శనం అయ్యాక ఆ స్లిప్ని మళ్ళీ మనం ఇచ్చేస్తే మన ఫోన్స్ మనకైతే రిటర్న్ ఇచ్చేస్తారు. ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి టెంపుల్లోకి అయితే. ఇక్కడైతే ఉచిత దర్శనం ఉంటుంది, అలాగే 100 రూపీస్ 200 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనంకే వెళ్ళాము, ఎందుకంటే ఆ రోజు ఖాళీగానే ఉంది మేము వెళ్ళిన రోజు. దీనికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుంది. మనకి గుళ్ళోకి ఓన్లీ దండం పెట్టుకుని హుండీలో డబ్బులు వేయడానికి మాత్రమే ఉంటుంది. కొబ్బరికాయలు అవి కొట్టడానికి అయితే అక్కడ ఉండదు, బయటే కొట్టుకోవాలి కొబ్బరికాయలు అవిని. అక్కడ స్టేజ్ ఉంది కదా, అక్కడ నాటకాలు, భజనలు అవి వేస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసి కాలినడకన వచ్చేవాళ్ళు ఇటు సైడ్ నుంచి వస్తారండి. మనమైతే డైరెక్ట్ వచ్చేసాము పైకి, కొండ మీదకి. కొంతమంది నడకన వస్తామని మొక్కుకుంటారు కదా, వాళ్ళైతే అటు వస్తారనమాట. ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత, దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకి ఆవులు, గేదెలు పెంచుతారు కదా, వాటి నుంచి వచ్చిన పాలతో స్వీట్స్ తయారు చేస్తారు. చాలా బాగుంటాయి, న్యాచురల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే తీసుకోండి స్వీట్స్. మేమైతే పాలకోవా తీసుకున్నాము. షాప్లోకి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకుందామని వెళ్ళాం అనమాట. బ్యాంగిల్స్ తీసుకుని వచ్చేసాము ఇంకా బయటికి. ఇంకా డైరెక్ట్ అన్నదానంకి అయితే వెళ్ళిపోయాము. 11:30 అలా అయ్యింది. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేయకుండా వచ్చాము మేము, ఇంకా డైరెక్ట్ అన్నదానంకి వెళ్ళిపోయాము. అందుకే ఇక్కడైతే క్యూ ఉంది, ఇక్కడ కూడా లైన్ ఉంది. మనకు ఒక QR కోడ్లా ఒక టికెట్ ఇస్తున్నారనమాట. మనకు కావాలితే ఇక్కడ సర్వీస్ కూడా చేయొచ్చు, వడ్డించవచ్చు కూడా. దేవుడికి సేవ చేసుకోవాలన్న వాళ్ళు కొంతమంది వడ్డిస్తారు కూడా ఇక్కడ. ఇంక టికెట్ తీసుకుని మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఎక్కడికెక్కడ కూర్చోడానికి అయితే ఇచ్చారు. మేము వెళ్ళేసరికి అరిటాకుల్లో వడ్డిచ్చేసారనమాట. ఒక స్వీట్, అలాగే పప్పు, దోసకాయ కర్రీ, అలాగే ఒక చట్నీ, సాంబార్, పెరుగు ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆ టేస్ట్ దేవుడి మహిమ ఏంటో తెలియదు కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా, అట్లా సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు వడ్డిస్తారనమాట. అండ్ ఇంకా డైరెక్ట్ ఇంకా ప్రసాదాల దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసేసుకున్నాము. ప్రసాదం తీసుకుని నెక్స్ట్ జంగారెడ్డిగూడెం వెళ్ళామన్నమాట. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, చూసేయండి.